సాధారణంగా మనకి ఎప్పుడైనా ఆరోగ్యం బాలేకపోతే హాస్పిటల్స్‌కి వెళ్తూ ఉంటాం. అయితే అప్పుడు ముందుగా వైద్యులు నాలుకను చూపించమని చెప్తారు. ఇలా పరీక్షించడానికి వెనుక కారణాలేంటో మీకు తెలుసా? నేను చెప్తా వినండి. ఇదొక డయాగ్నోస్టిక్ పద్ధతి. నాలుకను చూసి మనకి ఎలాంటి సమస్య ఉందనేది డాక్టర్లు చెప్తారు. నాలుక రంగు, ఆకారం, పరిమాణం మన ఆరోగ్య స్థితిని చెబుతుంది. డీహైడ్రేషన్ సమస్య ఉంటే నాలుక పొడిగా మారుతుంది. ఇది ఒంట్లో నీటి కొరతను కూడా తెలియజేస్తుంది. అనిమియా సమస్య ఉంటే నాలుక పాలిపోయి రక్తహీనతను సూచిస్తుంది. ఒకవేళ శరీరంలో ఇన్ఫెక్షన్లు ఉంటే నాలుకపై తెల్లని పొరలు ఏర్పడతాయి. అసలు మన శరీరంలోని ఎలాంటి సమస్యలకు నాలుక ఎలా మారుతుందో చెప్తా వినండి. విటమిన్స్ లోపాలు B12 వంటి లోపం శరీరంలో కనిపిస్తే నాలుక రంగు, ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఆహార అలవాట్ల వలన నాలుక రంగు మారుతుంది. అందుకే బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది. ధూమపానం ధూమపానం వలన నాలుక రంగు మారుతుంది. అంతేకాదు ఇది ఊపిరితిత్తులను కూడా దెబ్బతీస్తుంది. మన దేశంలో చిన్న వయసు వారు కూడా స్మోకింగ్ చేస్తున్నారు. ఈ అలవాటు వారి ప్రాణాలను కూడా తీసేస్తుందని తెలుసుకోవడం లేదు. దీని వలన దంతాల రంగు కూడా మారుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉంటే నాలుక పెద్దదిగా అవుతుంది. అలాగే లివర్, కిడ్నీ సమస్యలు ఉన్న వారికి నాలుక రంగు మారుతూ ఉంటుంది. నాలుకపై నల్లని మచ్చలు, రక్తం రంగులో గడ్డలు ఉంటే క్యాన్సర్ను సూచిస్తుంది.